ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమలలో భూవరాహ స్వామి వారికి నైవేద్యం తీసుకెళ్తున్న దృశ్యం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టే ప్రతిసారి కూడా మొదటి నైవేద్యాన్ని మేళతాళాలతో వరాహ స్వామి వారికి పంపించి ఆ తరువాత మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదిస్తారు. ఇలాంటి పద్ధతి ఎందుకు అనే విషయంలోకి వెళ్తే పూర్వం తిరుమల కొండ అనేది వరాహ క్షేత్రం. ఈ శేషాచలం కొండలపైన మొదటగా వెలిసింది వెంకటేశ్వర స్వామి అని అందరం అనుకుంటామండి. అది కాదు, వరాహ స్వామి వారు మొదట వెలిసింది. తరువాతి కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండపై వచ్చి అక్కడే నివాసం ఉంటున్న అన్నగారి వరసైన భూవరాహ స్వామి వారి దగ్గరికి వెళ్లి తమ నివాసానికి కొంత స్థలం కేటాయించమని అభ్యర్థిస్తూ అందుకు ప్రతిగా ప్రతి మొదటి నైవేద్యం నీకు నివేదించిన తర్వాతే నేను ఆరగిస్తానని, నా దర్శనార్థం కొండకు వచ్చే ప్రతి భక్తులు కూడా మొదటి దర్శనం నిన్ను దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకుంటారని వాగ్దానం ఇస్తారు. ఆ వాగ్దానం అమలులో భాగంగానే వెంకటేశ్వర స్వామి వారికి పెట్టే ప్రతి నైవేద్యాన్ని ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా మేళతాళాలతో మొదట భూవరాహ స్వామి వారు నివేదించిన తరువాతనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆరగిస్తారు. ఇది తెలియని చాలా మంది ఇప్పటికి కూడా తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారండి. అలా కాదండి, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడు భూవరాహ స్వామి వారికి ఇచ్చిన మాట ప్రకారం మొదట వరాహ స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటేనే మనం అనుకున్న ఫలితాలు నెరవేరుతాయండి. తిరుమలలో ప్రతిరోజు మేళతాళాలతో నైవేద్యం తీసుకెళ్లేది ప్రధానంగా ఇద్దరికండి, వరాహ స్వామి వారికి, బేడి ఆంజనేయ స్వామి వారికి. ఆది నైవేద్యం భూవరాహ స్వామి వారికి అయితే ఆ తరువాత నైవేద్యం వెంకటేశ్వర స్వామి వారికి. ఆ తరువాత మాత్రమే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా బేడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ముగ్గురి నైవేద్యాలకు సంబంధించి ప్రతిరోజు ప్రతి పూట అరగంట సమయం పడుతుంది. నేనైతే వేకోజంలో 4:30 నుంచి 5:15 మధ్యలో చిత్రీకరించాను. టోటల్గా చెప్పేది ఏంటంటే, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలన్నా లేదా మాడ వీధుల్లో అంగప్రదక్షిణ చేయాలన్నా, తిరుమలలో ఇంకోటి ఏదైనా మీరు మొదలు పెట్టాలన్నా మొదటగా భూవరాహ స్వామి వారిని దర్శించుకొని నమస్కరించుకోవాలి. గోవింద మీ ఓం కల్కి.